ఫ్రెండ్స్ బాగున్నారా? నేనైతే సూపర్ అబ్బా. యాక్చువల్లీ మనం ఎవ్రీడే బిజీ లైఫ్లో మన చుట్టూ ఉన్న బ్యూటీని కూడా చూసుకోకుండా ఉంటాం కదబ్బా. చాలా ఉంటాయి మన చుట్టూ బ్యూటీస్, మనం అంత గమనించడానికి కూడా మనకు అంత టైం ఉండదు. మనం బిజీ పర్సన్స్ అబ్బా. పాతకాలం చూసారా, ఇక్కడ గార్డెన్లో చెట్లు భలే ఉన్నాయి కదబ్బా. అయ్యి మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. యాక్చువల్లీ ట్రీ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఫ్లవర్స్ కాదు ఇవి మొగ్గల్లాగా, ఇవి చూసారా, ఇవి ముట్టుకోగానే టప్పుకొని వెళ్తాయి అబ్బా. ఇగో ఇట్లా జస్ట్ ఇట్లా లైట్గా ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ చూసారా ఎట్లా వస్తుంది వెరైటీగా. ఫన్ విత్ దిస్, లైట్గా ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ చూసారా ఎంత క్యూట్గా వెళ్ళిపోతుంది అన్నమాట. సీరియర్ అట్లా తీస్తూనే ఉన్నా ఆటోమేటిక్ వచ్చేసింది అనమాట. అన్నీ ఉంటాయి అబ్బాయి. కాయలు ఏంటో వెరైటీగా నాకైతే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. చూసారా చెట్టు కింద చూసారా, అయ్యమ్మా స్ప్రింగ్ ఆనియన్స్ రావాలా వద్దా అన్నట్టు దాక్కుంటుంది అబ్బాయి చెట్టు అయితే. వెరీ ఫన్నీగా. అండ్ నెక్స్ట్ ఏముందబ్బా, తమలపాకు ఎప్పుడో వేసానబ్బా, వస్తుందా రాదా అనుకున్నా, పర్లేదు బాగానే వచ్చింది. ఇంకొంది కూడా పెద్ద పెద్ద ఆకులు కూడా వస్తున్నాయి. ఇది సమ్మర్ వచ్చేసింది కదా, ఇంకా నేనెందుకు కూరుకుంటా అనుకుంటూ వచ్చింది అబ్బా. మళ్ళీ చెట్టు మళ్ళీ పూలు భలే ఉంటాయి అబ్బా. దీనిది అయితే స్మెల్ అయితే టూ మచ్ క్యూట్గా ఉంటుంది చెట్టు అయితే. చూసారా క్యూట్గా మొగ్గలు వచ్చేస్తున్నాయి. చెట్టు నిండా మొగ్గలే, ఎక్కడ చూసినా మొగ్గలే. ఈ సూపర్ ఉంది కదా. ఇంకా రోజ్ కూడా నేను వస్తున్నా అనుకుంటా, చిన్న మొగ్గలతో రెడీగా ఉందన్నమాట. సి ఎంత క్యూట్గా ఉందో. ఇది మా బ్యాక్ సైడ్ ఉన్నది చూసారా. ఈ రోజ్ చెట్టు అందరినీ చూపిస్తున్నావు, నన్ను మాత్రం అసలు పట్టించుకో అన్నట్టు. కొంచెం టల్ అయిపోయినట్టు అనిపించింది, అందుకే దీన్ని కూడా తీసి పెట్టేద్దాం అన్నట్టు పెట్టేసిన. ఇంకేమున్నాయి అబ్బా, మల్లె చెట్టు చూపించిన పర్లేదు, మళ్ళీ బాగానే వస్తున్నాయి అబ్బా చెట్లకి పూలు, టూ మచ్గా వస్తున్నాయి. ఇంకేముందబ్బా, మన రోజెస్. ఈరోజు కొంచెం గార్డెన్ క్లీన్ చేయలేదు అనుకుంటా, పర్లేదు బాగానే వస్తుంది క్యూట్గా. ఇగో పక్కన ఇంకో చెట్టు, దిస్ వన్ అండ్ దిస్. ఇది చూడే అమ్మ, తాడి చెట్టు పెరిగినట్టు పెరుక్కుంటూ పోతుంది. ఏడ వరకు పోతుందో కూడా తెలియదు. ఇది అన్నమాట. అవేనా మీ గార్డెన్లో నేను కూడా ఉన్నాను కదా, మమ్మల్ని కూడా పట్టించుకోండి అబ్బా అనుకుంటూ వచ్చినాయి అనమాట ఈ చెట్లు. ఈ పూలని ఏమంటారు నాకు తెలియదు, కాకపోతే మేము చిన్నప్పుడు అయితే దీంతో ఒక ఫ్లవర్ తెంపుకొని ఇలా ఆడేవాళ్ళం అన్నమాట. ఇలా ఈ ఫ్లవర్ కదా, ఈ సైడ్కి ఇట్లా తెంపేసి ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు. ఇట్లా సైడ్కి ఈ కలర్ కాడికే ఉంచి ఆడుకునే వాళ్ళం మేము. చూసారా ఎంత క్యూట్గా ఉందో ఫ్లవరు, భలే అనిపిస్తాయి అబ్బాయి ఇవైతే. క్యూట్గా భలే ఉంది కదా, వైట్ కలర్ అండ్ బోత్ కలర్. ఇది చూడండి ఈ చెట్టు, నేను ఉన్నా గార్డెన్లో పెద్ద మనిషిలాగా, నన్ను పట్టించుకోండి అన్నట్టు. బా ఇక్కడ అబ్బా చెప్పాలంటే జామకాయ చెట్టు పెద్దగా ఉండేది, కానీ దీని మీద పురుగులు పడుతున్నాయి అని చెప్పేసి కట్ చేసేసారు. కట్ చేసిన తర్వాత చిన్నగా మళ్ళీ ఎనుకుంది. అయినా సరే ఏదో పిచ్చి అయినా ఏదో పురుగులు లైక్ ఏదో బాగాలేదన్నమాట. నాకు తెలిసి ఇది కూడా తీసేస్తారు అనుకుంటాను. అయ్యమ్మ, ఇది బ్యాక్ సైడ్ అన్నమాట. తాడి చెట్టు, కొబ్బరి బొండాలు, గోడ చూసారా కొబ్బరి బొండాలు ఎన్ని ఉన్నాయో, కానీ ఒక్కటి కూడా తినడానికి పనికిరాదమ్మా. మనకి చెట్టు ఎక్కడం రాదు. అమ్మో తొండ, ఇది ఎడిగిపోయిందబ్బా. ఇప్పుడే కదా చూసినాను. ఆఫీస్లో ఎవరున్నా లేకున్నా మాత్రం చెట్ల దగ్గర తొండలు మాత్రం కాపలా ఉంటాయి అబ్బా. ఇప్పుడే చూసిన ఎడిగిపోయిందో ఏందో. ఇది కరివేపాకు ట్రీ, పర్లేదు దీనికి బాగానే నీళ్ళు పోస్తున్నారు.